హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న నోటిఫికేషన్ ఇండియాలో లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి పీఓ ప్రొవిషనరీ ఆఫీసర్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే కెరియర్‌ని ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ. ఇందులో మీరు జాబ్ సాధించినట్టయితే కెరియర్ గ్రోత్ అనేది గవర్నమెంట్ బ్యాంక్స్ అయిన ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీ యొక్క కెరియర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. పీఓ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్స్‌గా ఉంటారు. మీకు గాని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ రిలేషన్‌షిప్ మేనేజర్స్ రోల్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఎవరైతే కస్టమర్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారో, ప్రతి ఒక్క కస్టమర్‌కి డెడికేటెడ్‌గా ఒక రిలేషన్‌షిప్ మేనేజర్‌ని అసైన్ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్ మేనేజర్ అండర్‌లో ఏ కస్టమర్ అయితే అసైన్ అయ్యి ఉంటారో వారికి రిలేషన్‌షిప్ మేనేజర్ కాల్స్, మెసేజెస్ ఆర్ మెయిల్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తారు. మీకు బ్యాంక్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఆర్ ఏదైనా సర్వీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ లోన్ కావాలంటే డైరెక్ట్‌గా కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌ని కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే రిలేషన్‌షిప్ మేనేజర్ ఏం చేస్తారంటే బ్యాంక్ నుంచి ఏదైనా ప్రొడక్ట్స్, ఆఫర్స్, లోన్ ఎలిజిబిలిటీ ఇలా ఏమైనా ఉంటే కస్టమర్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. అంతేకాని ఎవరికి పడితే వారికి ఫోన్ చేసి సేల్స్‌మెన్ లాగా లోన్ తీసుకోండి ఆర్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటుంది అని ఫోర్స్ చేసే విధంగా అయితే ఉండదు. నెక్స్ట్ నోటిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే వెంటనే లైక్ చేయండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ని ట్రాన్స్‌పరెన్సీగా ఉంచడానికి ఈసారి ఈ ప్రాసెస్‌ని గవర్నమెంట్ ఏజెన్సీ అయిన ఐబీపీఎస్ ద్వారా కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొవిషనరీ ఆఫీసర్ పోస్ట్‌కి అప్లై చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరైతే 50% మార్క్స్‌తో గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్‌లో చేసినా ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. మీరు బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఇలా ఏది క్వాలిఫై అయినా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్. క్యాండిడేట్స్ ఏజ్ 7th ఫిబ్రవరి 2025 నాటికి 35 ఇయర్స్ లోపు ఉన్నవారు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్. మినిమమ్ 1-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఎక్స్‌పీరియన్స్ అనేది బ్యాంకింగ్ సెక్టార్‌లో మాత్రమే కాదు. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, సర్వీస్ సైడ్, కన్స్ట్రక్షన్ సైడ్ ఇలా ఏ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండి బ్యాంకింగ్ సెక్టార్ వైపు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ పోస్ట్‌కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌లో పీఓ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ హెచ్‌డిఎఫ్‌సి మెన్షన్ చేయలేదు. కానీ జాబ్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టింగ్ ఎక్కడైనా ఉండవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి మన తెలుగు స్టేట్‌లో విశాఖపట్నం అండ్ హైదరాబాద్‌లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు దగ్గరలో బెంగుళూరు, మైసూర్, పూణే, ముంబైలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఐబీపీఎస్ ద్వారా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ వచ్చి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఇందులో టోటల్ 100 బిట్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌కి 30 బిట్స్, న్యూమెరికల్ ఎబిలిటీ 35 బిట్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 బిట్స్. టోటల్ 100 బిట్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 60 మినిట్స్. అంటే 60 మినిట్స్‌లో మనం 100 బిట్స్‌ని అటెంప్ట్ చేయాలి. సో, మన ప్రిపరేషన్ కూడా ఆ విధంగానే ఉండాలి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు. అలాగే వారికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్‌కి ఎటువంటి సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఏమీ లేదు. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని ఇనిషియల్‌గా 3,00,000 నుంచి 12,00,000 పర్ యానమ్ వరకు ఉంటుంది. అలాగే సాలరీతో పాటు మీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ టార్గెట్ అచీవ్‌మెంట్స్‌ని బట్టి అడిషనల్‌గా సాలరీ ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ 30 డిసెంబర్ 2024 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 7th ఫిబ్రవరి 2025. ఎగ్జామ్ టెంటేటివ్ డేట్
మార్చిలో ఉండే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజ్ అన్ని కేటగిరీస్‌కి రూ. 479. ఫీజ్‌కి ఎటువంటి రిజర్వేషన్ అనేది లేదు. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం. మీరు లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఐబీపీఎస్ సైట్‌లోకి వెళ్తారు. అక్కడ మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోగో కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. బ్యాంక్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్‌కి ఐఐటీ కాన్పూర్ అండ్ ఐబీపీఎస్ వారు కొలాబరేట్ అయ్యి ఒక వెబ్‌సైట్‌ని రిలీజ్ చేశారు. ఆ పోర్టల్ పేరు ఐబీపీఎస్ సారథి. ఈ పోర్టల్‌లో ఫ్రీగా స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే టాపిక్ వైస్ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోలో ఐఐటీ ప్రొఫెసర్స్ ఈచ్ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే సింపుల్, ఈజీ ట్రిక్స్‌తో బిట్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఐబీపీఎస్ సారథికి సంబంధించి మన ఛానల్‌లో కంప్లీట్ వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాం. అలాగే వీడియో ఎండ్ కార్డ్‌లో కూడా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ ఐబీపీఎస్ సారథి అనే పోర్టల్ మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి చాలా ఉపయోగపడిద్ది. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్‌లో మరెన్నో మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫైనల్‌గా వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరొక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై అండ్ టేక్ కేర్.